వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడుకున్నాం. వివేకానంద రెడ్డిని చంపేసింది, తండ్రిని చంపేశారు, న్యాయం చేయండి అని అడిగినటువంటి సునీతారెడ్డి గారి మీద కూడా గొడ్డలితో కర్రను నరికినట్టు నరికితే. అయితే పులివెందుల్లో పోయినసారి జగన్మోహన్ రెడ్డికి 1,00,000 ఓట్ల పైగా మెజార్టీ వచ్చింది. డంకా మీద దెబ్బ కొట్టి ఓడిస్తాం. మొన్న చంద్రబాబు నాయుడు గారు పులివెందులు వెళ్ళినప్పుడు శుతిమెత్తన అతిమెత్తన, ఈసారి ఎవరిని బలిగిపోతా ఉన్నాడు అని చెప్పేసి కథ నడుస్తాం. వాళ్ళమ్మ చెల్లెళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి అతని మీదకి అనుమానం వస్తుంది. ఇది షర్మిల జగన్మోహన్ రెడ్డి కలిసి ఆడుతున్నటువంటి డ్రామా. నిజమే ఉండొచ్చు ఈసారి సీరియస్గా అని నేను అనుకుంటున్నాడా. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు, పులిచింతల నుంచి పులివెందుల వరకు వాయు వేగంతో వీస్తూ ఉంది. విజయమ్మ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడల్లా కారు టైర్లు పేలుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కడు కళ్ళల్లో కన్నీళ్లు ఉండే ప్రతి ఒక్కడు అంతర్మదనం చెందినారు. ఎదురుస్తున్నారా? బెదిరించడం ఏమిటి, ఉండేది అంతే. ఇక తరిమి 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 ఎంత దూరం మా ప్రయాణం. మీరు చెప్తారా మీరు ఎవరిని తరుగుతారో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి నుంచి వీడే రక్తమాంసం లేని వాళ్ళం కాదు.